ఏరియా 51 అనేది అమెరికా దేశంలోని నెవాడా రాష్ట్రంలో ఉన్న అత్యంత రహస్యమైన ప్రదేశం. ఇది అమెరికా గవర్నమెంట్కు చెందిన ఒక మిలిటరీ స్థావరం, మరియు ఈ ప్రాంతం గురించి చాలా రహస్యాలు, కుతూహలాలు ఉన్నాయి. అధికారికంగా ఇది యుఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క పరీక్షాక. ముఖ్యంగా అత్యాధునిక విమానాలను పరీక్షించడం మరియు వాటి సామర్థ్యాలను పరిశీలించడం ఇక్కడ జరుగుతుంది. ఏరియా 51పై బహిరంగంగా ఉండే సవాళ్లు, రహస్యత వల్ల ప్రజల్లో అనేక భూతదేవత సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఏలియన్స్ను పట్టుకోవడం లేదా వారి అంతరిక్ష నౌకలను ఇక్కడ పరిశీలించడం జరుగుతుందన్నది ప్రజల నమ్మకం. ఏరియా 51 ప్రాంతం ప్రత్యేకంగా మిలిటరీ నియంత్రణలో ఉండటంతో సాధారణ ప్రజలకు ఈ ప్రాంతం అంతర్భాగంలోకి ప్రవేశం లేదు. అలాగే దీనికి దగ్గరగా రావడం కూడా కఠినంగా నియంత్రణలో ఉంటుంది. రహస్యంగా ఉండటం వల్ల దాని చుట్టూ అనేక అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలు అమర్చబడి ఉంటాయి. ఈ రహస్యతే ఏరియా 51కు ప్రత్యేకతను ఇస్తుంది. దీనివల్లే ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన భూతదేవత సిద్ధాంతాలు, ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఏరియా 51లో సమాచారం రహస్యంగా ఉంచేందుకు పలు కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. ఈ చర్యలు గోప్యతను, భద్రతను నిర్ధారించడానికి ముఖ్యంగా రూపొందించబడ్డాయి. చుట్టూ చాలా దూరం వరకు భద్రతా గార్డులు ఉంటారు. ఏరియా 51 ప్రాంతంలోకి ప్రవేశించేందుకు సాధారణ ప్రజలకు అనుమతి లేదు. అలాగే భద్రతా గార్డులు ఎలాంటి అనుమానాస్పద చలనంపై నిఘా ఉంచుతారు. ఏరియా 51 బహుళ చుట్టుప్రక్కల ప్రదేశాల్లోకి ప్రవేశం కఠినంగా నియంత్రించబడుతుంది. ఈ ప్రాంతం చుట్టూ అడవులు, పర్వతాలు ఉండటంతో అక్కడికి చేరడం కూడా చాలా కష్టం. ఏరియా 51పై విమానాలు ఎగురడానికి అనుమతి లేదు. ఈ ప్రాంతం ఎయిర్ స్పేస్లోకి ఇతర విమానాలు చేరకుండా నియంత్రిస్తారు. దీనిని నోఫ్లై జోన్గా ప్రకటించారు. రహస్య ప్రదేశం కావడంతో దీని కెమెరాలు, రేడార్లు, మోషన్ సెన్సార్లు వంటి పరికరాలు దాని చుట్టూ పకడ్బందీగా అమర్చబడి ఉంటాయి. 51లో పనిచేసే ఉద్యోగులపై కఠినమైన ప్రామాణిక తనిఖీలు నిర్వహిస్తారు. పర్మిట్లు, అనుమతులు మాత్రమే కాకుండా రహస్య నిబంధనలు పాటించడానికి వారు ప్రత్యేక శిక్షణ పొందుతారు. 51లో పనిచేసే ప్రతి ఉద్యోగికి కఠినమైన గోప్యత ఒప్పందాలు, నో-డిస్క్లోజర్ అగ్రీమెంట్స్ తప్పనిసరి. దాంతో వారు ఎటువంటి సమాచారాన్ని బయటి ప్రపంచానికి చెబితే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. 51లో పనిచేసే ఉద్యోగుల గురించి చాలా సమాచారం. ఏరియా 51లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా యుఎస్ ఎయిర్ ఫోర్స్, సిఐఏ మరియు వివిధ రహస్యమైన ప్రాజెక్టులలో నిమగ్నమైన పరిశోధకులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు. ఇక్కడ ప్రధానంగా అత్యాధునిక విమానాలు మరియు పరికరాలు రూపొందించడం, పరీక్షించడం జరుగుతుంది. విమాన శాస్త్ర నిపుణులు, ఇంజనీర్లు వాయుగతి నియంత్రణ వ్యవస్థలు, డ్రోన్లు, రహస్య స్పై ప్లేన్ ప్రాజెక్టులు మొదలైన వాటిపై పనిచేస్తారు. ఏరియా 51 బలమైన భద్రతా వ్యవస్థ ఉంది. ఈ భద్రతా సిబ్బంది నిత్యం గట్టి పర్యవేక్షణలో ఉండి కఠిన నియంత్రణలు అమలు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే శాస్త్రవేత్తలు, పరిశోధకులు కొత్త టెక్నాలజీపై, రహస్య ప్రాజెక్టులపై పరిశోధనలు చేస్తారు. శాస్త్ర, సాంకేతిక కార్యకలాపాలు మరియు ప్రాజెక్ట్ నిర్వహణకు సంబంధించిన ఆపరేటింగ్ సిబ్బంది కూడా ఉంటారు. ఈ ఉద్యోగులు ప్రాజెక్ట్ యొక్క రహస్యతను కాపాడేందుకు ప్రత్యేక శిక్షణ పొందుతారు. అలాగే వారి పని ఇక్కడ చేస్తున్న పరిశోధనల గురించి గోప్యత నిబంధనలు పాటించాలి. అవును, ఏరియా 51లో జరిగే ముఖ్యమైన రహస్య ప్రాజెక్టుల గురించి అమెరికా అధ్యక్షుడికి సాధారణంగా సమాచారం ఉంటుంది. ఏరియా 51లో నిర్వహించే కొన్ని ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి కాబట్టి అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ప్రత్యేక సమాచారం అందిస్తారు. అయితే అందులోని ప్రతి అంశం గురించి అధ్యక్షుడికి తెలియకపోవచ్చు. గోప్యత రీత్యా ప్రతి చిన్న వివరాన్ని అధ్యక్షుడికి తెలియజేయరు. అధ్యక్షుడికి అవసరమైన ముఖ్యమైన విషయాలు మాత్రమే అందిస్తారు. ముఖ్యంగా జాతీయ భద్రత, విదేశీ పర్యవేక్షణ, జాసూస్ విమానాలు వంటి మరియు అత్యంత సున్నితమైన రహస్య కార్యక్రమాలు గురించి. అయితే ఏరియా 51లోని రోజువారీ కార్యకలాపాలు, నిర్దిష్టమైన పరిశోధనలు లేదా సాంకేతిక వివరాల పరంగా ప్రతి అంశం గురించి అధ్యక్షుడికి పూర్తిస్థాయిలో తెలిసిన అవసరం ఉండకపోవచ్చు.